హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. వండర్లా చూసారా? చూడకపోతే రండి నాతో వచ్చేయండి. నేనైతే మీకు వండర్లా చూపిస్తాను. ఎప్పుడు వండర్లా వెళ్ళకుండా ఎప్పుడు చూడని వాళ్ళైతే ఇది చూసేయండి. ఇంకా మీరు డైరెక్ట్గా వండర్లా చూసిన ఫీలింగే వస్తుంది మీకు. సో అంత క్లియర్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదైతే ఎంట్రన్స్ అన్నమాట. మామూలుగా మనము ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, ఆఫ్లైన్లో అక్కడికి వెళ్ళాక కూడా టికెట్ తీసుకోవచ్చు అనమాట. సో మేము సడన్గా ప్లాన్ చేసుకున్నాం కాబట్టి అక్కడికి వెళ్ళి టికెట్ అయితే తీసుకున్నాము. సో టికెట్స్ అయితే ఇక్కడ పార్కింగ్ అయితే చేయడానికి వెళ్ళామన్నమాట. పార్కింగ్ అయిపోయిన తర్వాత ఇలా ఇప్పుడు మనము రైట్ సైడ్ వచ్చేస్తే మనకి ఎంట్రన్స్ ఉంటుందన్నమాట. సో ఇక్కడైతే చెక్కింగ్ ఉంటుంది. చెక్కింగ్ తర్వాత మనం లోపలికి వెళ్తే మనకి ఇక్కడ లోపలికి వెళ్ళాక రైట్ సైడ్ మనకి టికెట్ కౌంటర్ ఉంటుంది. సో ఇక్కడ అప్పుడప్పుడు ఆఫర్స్ కూడా ఉంటాయన్నమాట. సో ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా లేదా కిడ్స్కి ఎలా అనేది కొంచెం మేము 10 years బ్యాక్ వెళ్ళామన్నమాట, 9 years బ్యాక్. సో అంత ఐడియా లేదు. సో ఇంకా అక్కడికి వెళ్ళాకే తెలుస్తుంది. సో ఇంకా మేమైతే ఇంకా టికెట్ ఎలా ఉంటుందో కూడా పెద్దగా ఐడియా లేదు. జస్ట్ అంతకుముందు వెళ్ళినప్పుడు 1300 1400 అలా అని ఐడియా ఉంది అంతే, అప్పుడు వెళ్ళినప్పుడు 9 years బ్యాక్. సో ఇప్పుడు ఎలా ఉందో కూడా ఐడియా లేదు. అండ్ దట్టు కిడ్స్కి అడల్ట్స్కి వేరే ఉంటుందా లేకపోతే 5 years బిలో టికెట్ వేరే ఉంటుందా? 5 years బిలో కిడ్స్కి టికెట్ ఉండదు. నార్మల్గా అలా ఉంటుంది కదా, 5 years బిలో వాళ్ళకి కిడ్స్కి ఉండదు టికెట్ అనేసి. సో బట్ అక్కడనేమో హైట్ చూసారనమాట. పిల్లల్ని చూసి ఆ హైట్ కంటే ఎక్కువ ఉంటే వాళ్ళకి టికెట్ తీసుకోవాలని అన్నారు. సో మేమైతే 4 adult టికెటే తీసుకున్నాం అనమాట. సో ఇంకా మేమైతే ఇలా ఎంట్రన్స్లోకి వచ్చేసామన్నమాట లోపలికి. ఇక్కడ చాలా అంటే చాలా అసలు రైడ్స్ ఎక్కే వాళ్ళకైతే చాలా ఫన్ ఉంటుందన్నమాట. రైడ్స్ ఎంజాయ్ చేసే వాళ్ళకి. నాకైతే రైడ్స్ అంటే భయము. సో ఇంకా మా హస్బెండ్ రైడ్స్ ఎక్కాడు. అలాగే ప్లే జోన్ ఉంటుందన్నమాట. ప్లే జోన్ లాగా ఇంకా ఆబ్వియస్లీ ప్లే జోన్ అనేది ఎక్కడైనా ఉంటుంది కదా. ప్లే జోన్ దగ్గరనేమో మా పిల్లలు అయితే ఎంజాయ్ చేశారనమాట. అండ్ రైడ్స్ కూడా రైడ్స్ ఏంటి అంటే అసలు పిల్లలు అసలు ఎక్కలేరు, చాలా హారిబుల్ ఉంటాయన్నమాట చాలా వరకు. అండ్ ఇక్కడ మనకి ఇస్తారనమాట, మనకి ఏ రైడ్స్ ఉన్నాయి. అండ్ ఒక్కొక్క రైడ్ కూడా మనకి హైట్ వైజ్ ఉంటుందన్నమాట. ఇంత హైట్ వాళ్ళు ఎక్కాలి ఈ రైడ్కి అనేది ఉంటుందన్నమాట. సో అక్కడ క్లియర్గా మనకి మెన్షన్ చేశారు. దాన్ని బట్టి మనం లోపలికి వెళ్ళచ్చు. అండ్ మనకు ఒక ఐడియా ఉంటుందన్నమాట, ఏ రైడ్ అయితే మనం ఎక్కగలుగుతామా అనేది. ఆ బోర్డు చూస్తే మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది. అండ్ లోపల కూడా మనకి ఎవ్రీ రైడ్ దగ్గర మనకి వాళ్ళు చెప్తారనమాట, ఎవరు ఎక్కచ్చా ఈ రైడ్, ఎవరు ఎక్కకూడదా అనేది వాళ్ళు మనకి మెన్షన్ చేస్తారనమాట. సో అది చూసుకొని మనం రైడ్ అయితే తీసుకోవాలన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇదొక ఎంట్రన్స్ పాస్ ఒక్కటి తీసుకుంటే మనకి లోపల మేమేమనుకున్నామంటే కొన్ని రైడ్స్ అలో చేస్తారు, కొన్ని మళ్ళీ మనము మనీ పే చేయాలి, పేయబుల్ ఉంటుందేమో అనుకున్నాము. బట్ ఎవ్రీ రైడ్ ఫ్రీ అసలు. మళ్ళీ ఆ రైడ్ ఒక రైడ్ ఎక్కిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఎక్కద్దు అన్న రూల్ కూడా లేదు. సో రైడ్స్ ఎక్కే వాళ్ళకైతే చాలా 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 హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ చాలా ఫన్ ఉంటుంది. సో ఇక్కడ ఇలా అన్ని షాప్స్ ఉన్నాయి అనమాట. క్యాండీ షాపు, సోడా షాప్, అలా ఇంకా సమ్మర్ వచ్చేసింది కదా, సోడా షాపు, క్యాండీ షాపు అండ్ పాప్కార్న్, స్వీట్ కార్న్ అలా అన్ని స్టాల్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆ రోజు మేము వెళ్ళిన రోజు సండే అనమాట. సండే అనేసరికి ఇంకా పిల్లలని కాలేజ్ నుండి స్కూల్ నుండి తీసుకొని వస్తారు కదా, ఇన్స్టిట్యూషన్ నుండి. సో వాళ్ళందరూ వచ్చారనమాట. సో ఇంకా గలగల ఎక్కడ చూడు అసలు సౌండ్స్ అనమాట. అంటే పిల్లలు అల్లరి చాలా, అలా కూడా బాగా అనిపించింది. ఎప్పుడైనా మనం ఎక్కడికైనా ప్లేస్కి వెళ్తే ఖాళీగా ఉంటే బోరింగ్గా అనిపిస్తుంది, అంటే ఆ ప్లేస్లో ఉండాలని అనిపించదు. బట్ అక్కడ పిల్లలు వాళ్ళంతా ఎంజాయ్ చేస్తుంటే అల్లరి చేస్తుంటే చాలా బాగా అనిపించింది అనమాట. ఫన్ లాగా ఒక మనం ఫన్ ప్లేస్కి వెళ్ళినాం అనిపించింది అనమాట. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఎంట్రన్స్లోనే ఇక్కడ ఒక రైడ్ ఉంది. ఆ రైడ్ ఎగ్జాక్ట్ అపోజిటే ప్లే జోన్ పెట్టారనమాట. ఇక్కడంతా లోపల ప్లే ఏరియా పిల్లలకి. సో ఇక్కడ చిన్న చిన్న రైడ్స్ ఉన్నాయి పిల్లలకి. సో పిల్లలకి అందరు ఎక్కచ్చు, బట్ అక్కడ ఏం భయం ఉండదన్నమాట పిల్లల దాంట్లో. అండ్ పిల్లల దాంట్లో కూడా వాళ్ళు అక్కడ మెన్షన్ చేస్తారనమాట, ప్రతి రైడ్ దగ్గర ఇంత హైట్ ఉన్న వాళ్ళే, లైక్ ఇన్ని సెంటీమీటర్స్ ఎబవ్ ఉన్న వాళ్ళే ఎక్కాలి ఈ రైడ్ అనేది మెన్షన్ చేస్తారు. సో దాన్ని బట్టి మనం ఎక్కచ్చు. ఇక్కడ కూడా పిల్లలు కూడా ప్రతి రైడ్ ఎన్నిసార్లు అయినా ఎక్కచ్చు అనమాట మనము.
సో అలా వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇంత లిమిటెడ్ టైమే మనకి ఇప్పుడు బయట ప్లే జోన్కి వెళ్తే ఇంత లిమిటెడ్ టైం అని ఉంటుంది కదా, 1 hour 2 hours అని. ఇక్కడ ఎన్నిసార్లు అయినా ఎక్కచ్చు, ఏ రైడ్ అయినా అండ్ ఎంతసేపు అయినా ఉండొచ్చు అనమాట. అదొకటి ప్లస్ అయిపోయింది. వాళ్ళు ఇంకా చాలాసార్లు ఎక్కిన రైడే మళ్ళీ మళ్ళీ ఎక్కారనమాట. ఈవెన్ మనం ఎగ్జిబిషన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మనము ఒక్కసారి టికెట్ తీసుకుంటే ఒకసారి ఎక్కాల్సి వస్తుంది కదా రైడ్. అలా కాకుండా ఇక్కడ ఎన్నిసార్లైనా ఎక్కేసరికి వాళ్ళకి కొంచెం ఫన్ అనిపించింది అనమాట. చాలాసార్లు ఎంజాయ్ చేస్తున్న ఫీలింగ్ వచ్చింది చాలాసేపు. సో ఇక్కడ చాలా అంటే చాలా రైడ్స్ ఉన్నాయి అసలు. ఈ ప్లే జోన్ కొంచెంసేపు ఆడుకున్న తర్వాత మా హస్బెండ్ ఒక రైడ్ ఎక్కేసి వస్తా అన్నారనమాట. సో నేనైతే ఇంకా వీళ్ళు ఎంజాయ్ చేస్తుంటే ఇంకా చూస్తూ ఉన్నాను. సో ఇక్కడ రైడ్స్ అయితే అసలు హారిబుల్ అండి. అసలు ఎంత హారిబుల్ అంటే అంత హారిబుల్. అంటే భయపడని వాళ్ళకి నో ప్రాబ్లం, వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. బట్ నాలాగా భయపడే వాళ్ళకైతే అసలు ఇంకా టికెట్ వేస్ట్ అనిపిస్తుంది నాలాంటి వాళ్ళకైతే. అండ్ ఇంకొకటి ఏంటంటే మేము ఎంట్రన్స్ దగ్గరనే వాళ్ళు మాకు బఫే కావాలా అని అడిగారనమాట. బఫే టికెట్స్ కూడా అక్కడ ప్రొవైడ్ చేశారు. సో ఇంకా మాకు లోపల ఎలా ఉంటుందో ఏం ఐడియా లేదు, చాలా ఇయర్స్ బ్యాక్ వెళ్ళాము. సో ఐడియా లేదు కాబట్టి ఇంకా తీసుకుంటే బెటర్ కదా అని చెప్పేసి బఫే టికెట్స్ అయితే తీసుకున్నాము. 2 tickets తీసుకున్నాము. ఇంకా పిల్లలు ఎలాగో వాళ్ళు ఏమీ తినరు ఎక్కువ, సో అని చెప్పేసి మా ఇద్దరికైతే టికెట్ తీసుకున్నాం అనమాట. టికెట్ తీసుకున్న తర్వాత లోపల మాకు టైమింగ్స్ ఇచ్చారన్నమాట, 1 to 4 ఉంటుంది అని చెప్పారు. సో మేము సడన్గా ప్లాన్ చేసుకునేసరికి మేము బయలుదేరడమే 11:30 అలా బయలుదేరాము. అండ్ ఆ రోజు చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉండే. మేము వచ్చేసరికి వండర్లా రీచ్ అయ్యేసరికి 1 అయిందనమాట. సో మళ్ళీ వండర్లా ఏంటి అంటే 7కే క్లోజ్ చేస్తారు. ఎగ్జాక్ట్ 7కి ఆ రోజు నేను అబ్జర్వ్ చేశాను. ఎగ్జాక్ట్ 7కి అన్ని లైట్స్ ఆఫ్ చేశారనమాట. ఎక్కడ చూడు అసలు 7 ఇలా అవ్వగానే టక్క అన్ని లైట్స్ ఆఫ్ చేశారనమాట. సో ఇంకా ఏమనిపించింది అంటే మాకు కొంచెం ముందు వచ్చి ఉంటే బాగుండు అనిపించింది. 11కి స్టార్ట్ అవుతుంది వండర్లా, 11 to 7 అనమాట. మనము 11 లోపే అక్కడ రీచ్ అయ్యి 10:30 వరకు అక్కడ రీచ్ అయ్యి మనం ప్రజెంట్ అయ్యి ఉంటే మనం 11 to 7 మనం ఫుల్ అన్ని రైడ్స్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అసలు ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా అన్ని రైడ్స్ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు మనం లంచ్ చేసాం అనుకోండి, లంచ్ చేసిన తర్వాత మళ్ళీ రైడ్స్ ఎక్కలేము, లంచ్ చేసిన తర్వాత స్విమ్మింగ్ చేయలేము, అదొక ప్రాబ్లము. సో మనకి ఏంటంటే మిడిల్ ఒక 1 hour గ్యాప్ ఉండాలనిపిస్తుంది అనమాట. తిన్న తర్వాత ఒక 1/2 hour గ్యాప్ ఉండాలి అనిపిస్తుంది. ఎందుకంటే అసలు మనము తిన్న తర్వాత రైడ్స్ అవి ఏంటి అంటే హారిబుల్ ఉంటాయి, అవి ఎక్కలేము, సో స్విమ్మింగ్ చేయలేము. సో అదొక్కటి అనిపించింది అనమాట. నెక్స్ట్ టైం ఎవరైనా ప్లాన్ చేస్తే మాత్రం పక్కా 11కి ఓపెన్ అవుతుంది కదా, 11 లోపే అక్కడ ఉండేటట్టు చూసుకోండి. అలా అయితే మీరు అన్ని రైడ్స్ ఎంజాయ్ చేయొచ్చు. సో ఇలా ఈ రైడ్ అయితే మా హస్బెండ్ ఎక్కారనమాట. అన్ని రైడ్స్ ఎక్కచ్చు. అలాగే కొంచెం మనము మిడిల్లో ఒక 1/2 hour అన్నా అలా కొంచెం బ్రేక్ తీసుకోవచ్చు అనమాట. మేము వెళ్ళేసరికి 1 అయింది. అండ్ టైం అలా పాస్ అవుతూనే ఉంది. అండ్ అట్లా అని చెప్పేసి బోర్ కూడా అనిపించలేదు, మంచిగా టైం పాస్ అయింది, టైం పాస్ అవుతూ ఉంది. అర్థమైందా? బోర్ కొట్టలేదు, టైం మాత్రం వెళ్ళిపోతూనే ఉందన్నమాట. సో అయ్యో టైం అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ ఏంటి అంటే బఫే 4కి క్లోజ్ చేస్తారు. అండ్ మనకి రైడ్స్ 7కి క్లోజ్ అవుతాయి. అండ్ ఇంకా ఈ లోపు మనం స్విమ్మింగ్ వెళ్ళాలి. ఎక్కువ టైం మనకి స్విమ్మింగ్కి కూడా ఎక్కువ టైం ఉంటుంది. సో లక్కీలీ ఏంటి అంటే మాకు రైడ్స్ దగ్గర ఎక్కువ లైన్ లేకుండే, చాలా అంటే ఇక్కడ చూడండి లైన్ ఎంత ఉందో. సో అది ఇంకా మినిమం అని అన్నారనమాట వాళ్ళు. అక్కడ అందరు ఏమన్నారంటే అసలు నిన్న మొన్న మీరు రావాల్సింది, మీరు అసలు ఒక్కొక్క రైడ్ దగ్గర మీరు మినిమం 45 minutes వెయిట్ చేసేవాళ్ళు అని అన్నారు. బట్ లక్కీగా ఆ రోజు చాలా తక్కువ ఉంది అన్నారు. ఇంకా మేము రష్ ఉంది అనుకున్నాము, బట్ చాలా తక్కువ ఉంది అని అన్నారనమాట అక్కడ వాళ్ళు. అసలు ఇదైతే ఇలా పల్టీలు కొడుతూ ఉందన్నమాట. చిన్నపిల్లలు పల్టీలు కొడతారు కదా, అలా పల్టీలు కొడుతూ ఉంది. అమ్మో అసలు ఎలా ఎక్కుతున్నారో ఈ రైడ్స్ అన్నీ అనిపించింది అనమాట. ఎంజాయ్ చేసే వాళ్ళైతే ఫన్ ఎంజాయ్ చేస్తారు అసలు నిజంగా. అది అలా క్రాస్ అవుతూ ఉంది, పైకి వెళ్తుంది, కిందికి వెళ్తూ ఉంది. మనకి నువ్వు నాకు నచ్చావు సినిమాలో ఒక రైడ్ ఉంటుంది కదా, బ్రహ్మానందం ఎక్కింది, ఆ రైడ్ కూడా ఉంటుంది అనమాట ఇక్కడ. అసలు అమ్మో ఎలా ఎక్కుతారా అనిపిస్తుంది నిజంగా. సో ఇలా అయితే మా హస్బెండ్ ఈ రైడ్ ఎక్కారనమాట. ఈ రైడ్ ఎక్కిన తర్వాత మేము ఇంకా ముందుకు వెళ్ళామన్నమాట. ఎలా అంటే ఇప్పుడు పిల్లలు ప్లే జోన్లో ఎంజాయ్ చేసిన తర్వాత ఒక రైడ్ ఎక్కారు, మా హస్బెండ్ ముందు ఒక రైడ్ ఎక్కారు, ప్లే జోన్ అయిపోయిన తర్వాత ఒక రైడ్ ఎక్కారు, మళ్ళీ కొంచెంసేపు గ్యాప్.
అండ్ ఇంకా వేరే రైడ్స్ ఎక్కిన తర్వాత మళ్ళీ పిల్లలు కొంచెం ఆడుకున్నాక మళ్ళీ అలా స్విమ్మింగ్కి వెళ్ళామన్నమాట. సో లంచ్ అయిపోయిన తర్వాత ఒక 10-15 మినిట్స్ మనకి మేము గ్యాప్ తీసుకొని అప్పుడు మేము స్విమ్మింగ్కి వెళ్ళామన్నమాట. ఆబ్వియస్లీ మనం ఇంకా స్విమ్మింగ్ సూట్ అవన్నీ చేంజ్ చేసుకోవడానికి టైం పడుతుంది కదా. తిన్న తర్వాత స్విమ్ సూట్ చేంజ్ చేసుకొని అదంతా అయిపోయేసరికి ఒక 10-15 మినిట్స్ అయింది. ఆ గ్యాప్ తర్వాత మేమైతే స్విమ్మింగ్కి వెళ్ళామన్నమాట. సో ఈ రైడ్ అయితే అసలు చూడడానికి ఎంత బాగుందో. ఎక్కిన వాళ్ళకు కూడా మా హస్బెండ్ కూడా అన్నారనమాట, నీకేం భయం అవ్వలేదా, అసలు కళ్ళు తిరిగినట్టు అనిపించలేదా అని అంటే అసలు అలా ఏమీ లేదు, బట్ మన హ్యాండ్స్ మీద ప్రెషర్ పడుతుంది అని అన్నారనమాట. ఎందుకంటే మనం మొత్తం సీట్స్ అవన్నీ హోల్డ్ చేసి ఇట్లా పట్టుకొనే ఉండాలి కదా. సో చాలా ప్రెషర్ మనకి హ్యాండ్స్ మీద పడుతుంది అంతే, బట్ భయం లేదన్నారు. సో ఎక్కడెక్కడ బోర్డ్స్ పెట్టారనమాట ఎటు వెళ్తే ఏమున్నాయి అనేసి. సో జస్ట్ మేమైతే ఇంకా వెళ్తూ ఉన్నాము. ఇక్కడనైతే మేమైతే డాషింగ్ కార్ ఉంటుంది కదా, అక్కడికైతే వెళ్ళాము. ఇక్కడ ఒక 10 మినిట్స్ వెయిట్ చేసామన్నమాట. సో వాళ్ళు ఏమన్నారంటే అబ్బా మేము ఎక్కడ రైడ్కి వెళ్ళినా ఒక 10-15 మినిట్స్ వెయిట్ చేస్తే మేము అబ్బా 10-15 మినిట్స్ అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది అనుకున్నాము. బట్ వాళ్ళు ఏమన్నారంటే ఇది చాలా తక్కువ, అసలు చాలా తక్కువ సేపు, ఇంకా మీకు లక్కీలీ మీరు ఈరోజు వచ్చారు అని అన్నారనమాట. సో ఇంకా డాషింగ్ కారు 2 మెంబర్స్ అనేసరికి నేను, మా పాప, మా బాబు, మా హస్బెండ్ ఇద్దరిద్దరం సపరేట్గా ఎక్కామన్నమాట. సో ఇక్కడైతే ఇంకా ఇది కూడా పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారు కదా, అసలు చాలా బాగుండే అనమాట. సో ఇదేంటంటే ఇది కూడా మనం కావాలంటే మళ్ళీ ఈ రైడ్ కావాలంటే మళ్ళీ మనం రైడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ లైన్లో నిల్చుంటే మళ్ళీ కూడా వెళ్ళొచ్చు అనమాట. సో ఇక్కడ అన్ని ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, మనకి ఏది కావాలంటే అది. ఇంకా జ్యూసెస్, పిజ్జా చూడండి, షవర్మా, బర్గర్, శాండ్విచెస్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడికి వస్తే ఈ ఫుడ్ స్టాల్ పక్కనే ఈ రైడ్ ఉందన్నమాట. సో ఈ రైడ్ దగ్గర మాకు చాలా టైం అయిపోయిందనమాట. సో లిటరల్లీ ఒక ½ అన్ అవర్ వెయిట్ చేసామన్నమాట. ఇక్కడ ఒక్కొక్క రైడ్లో ఒక 15 మెంబర్స్ వరకు వెళ్తున్నట్టే అనిపించారు. బట్ ఇంకా మా హస్బెండ్ లైన్ రావట్లేదు. చూడండి, మా హస్బెండ్ 3rd లైన్లో ఉన్నారు. ఆ ఫస్ట్ లైన్ వాళ్ళే ఇంకా సగం కూడా వెళ్ళలేదు, వాళ్ళందరూ వెళ్ళి 2nd లైన్, 3rd లైన్. సో లిటరలీ ఒక ½ అన్ అవర్ ఇక్కడనే పోయింది అనిపించింది. సో ఇంకా మేమైతే ఇక్కడ, నేను మా పిల్లలైతే ఇక్కడ పక్కకైతే కూర్చున్నాం అనమాట. సో ఈ రైడ్ అయితే కంప్లీట్ చేసుకొని వస్తా అన్నారు మా హస్బెండ్. ఇంకా మేము అక్కడ ఫుడ్ ఐటమ్స్ ఏమున్నాయి, ఇంకా స్టాల్స్ ఏమున్నాయి అనేది అన్నీ చూస్తూ ఉన్నాము. ఇంకా స్టాల్స్ అంటే మనం ఇప్పుడు మాకు ఫుడ్ కూపన్ ఇచ్చారు కదా, మళ్ళీ ఇప్పుడు బఫే తినాలంటే ముందు మనం ఏమన్నా తింటే మళ్ళీ బఫే వేస్ట్ అయిపోతుందని చెప్పేసి ఏమీ తినలేదు. చూడండి అసలు ఈ రైడ్ చూడండి, ఫస్ట్ మొత్తం పైకి తీసుకెళ్తారు. అండ్ ఇంకా మా హస్బెండ్ ఏంటంటే ప్లేస్ లేదనుకున్నారు, బట్ లాస్ట్లో 1 మెంబర్ అలౌడ్ అనేసరికి మా హస్బెండ్ ఒక్కడే వెళ్ళారనమాట. ఆ ముందు ఫ్రంట్ సీట్ ఇచ్చారు. అసలు ఫ్రంట్ సీట్ ఇచ్చి మనం మొత్తం ఆ ట్రైన్ అనేది మొత్తం బ్యాక్కి వెళ్తే అసలు లిటరల్లీ ఎలా ఉంటుందో అసలు. ఇది అందరూ ఎంత బాగా ఎంజాయ్ చేసుకుంటూ అరిచారో అనిపించింది అసలు. బట్ ఆ సినిమాలో ఉంటుంది కదా, నువ్వు నాకు నచ్చావు సినిమాలో బ్రహ్మానందం ఎలా అరుస్తారో, నిజంగా భయపడే వాళ్ళైతే, నాలాంటి వాళ్ళైతే నిజంగా అలానే అరిచేవాళ్ళు అనిపించింది. సో ఇలా తీసుకొని వెళ్ళి మళ్ళీ మొత్తం ఆ రౌండ్ అంతా కంప్లీట్ చేశాక మళ్ళీ అపోజిట్ సైడ్ ఇలా మొత్తం పైకి వెళ్తుంది అనమాట. సో మళ్ళీ సర్కిల్ మొత్తం కంప్లీట్ చేస్తుంది అనమాట ట్రైన్ అనేది. అసలు చూడడానికి ఆ ట్రైన్, నేను వీడియో తీయడానికి ఇలా పైకి నేను మొబైల్ పెడితే కూడా నాకు అది చూస్తుంటేనే నాకు కళ్ళు తిరిగినట్టు అనిపించింది. ఇంకా రైడ్ ఎలా ఎక్కర్రా బాబు అనిపించింది. బట్ చాలా బాగా అనిపించింది అనమాట రైడ్స్ అనేవి. నేను చాలా ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను కాబట్టి అసలు రైడ్స్ ఏమున్నాయో కూడా గుర్తులేదు. ఒక రైడ్ ఉంటుంది జస్ట్ లైక్ బోట్ లాగా ఉంటుందన్నమాట. మనని ఇలా లోపలికి తీసుకెళ్ళి ఇలా స్ప్లాష్ లాగా వాటర్ నుండి మనం స్ప్లాష్ చేసుకుంటూ వస్తామన్నమాట. సో అదొక్క రైడ్ నేను ఎక్కాను లాస్ట్ టైం అప్పుడు వెళ్ళినప్పుడు. ఇది చూడండి, అది ఫస్ట్ సీట్లో కూర్చున్నాడు మా హస్బెండ్ బ్లాక్ షర్ట్ వేసుకొని. అసలు ఎలా ఎక్కడా అనిపించింది నాకైతే లిటరల్లీ. నేనైతే లాస్ట్ టైం వెళ్ళినప్పుడైతే ఆ ఒక్క రైడ్ ఎక్కామన్నమాట. అందరం ఇలా, అది ఎక్కువ భయం ఉండదు, ఎక్కువ పైకి ఉండదు అనమాట. ఇలా జస్ట్ ఇలా సడన్గా వచ్చేస్తుంది, బోట్ లాగా ఉంటుంది అనమాట. అది సడన్గా వచ్చేసి వాటర్లో ఇలా స్ప్లాష్ అవుతుంది అనమాట. సో అదొక్కటి ఎక్కాను నాకు గుర్తుండి అంతే. అండ్ ఇంకా స్విమ్మింగ్లో అయితే ఎంజాయ్ చేశాను లాస్ట్ టైం. ఈసారి కూడా స్విమ్మింగ్లో బాగా ఎంజాయ్ చేశాము. సో ఈ రైడ్ అయితే ఇలా అయితే ఫినిష్ చేసుకున్నాం అనమాట. ఎట్ లాస్ట్ మా హస్బెండ్ అయితే రైడ్ అయితే ఫినిష్ చేశాడనమాట. సో అసలు చూడండి, ఈ రైడ్ ఫస్ట్ సీట్లో కూర్చున్నాడు అసలు. సో మేమైతే
తర్వాత లంచ్కి వెళ్ళామన్నమాట, బఫేకి అయితే వెళ్ళాము. సో ఇక్కడ బఫే అసలు చాలా ఐటమ్స్ ఉన్నాయి నిజంగా బఫేలో. సో ఏంటంటే వెజ్ అండ్ నాన్ వెజ్ కూడా సపరేట్ పెట్టారనమాట. సో చాలా అంటే చాలా ఉన్నాయి ఐటమ్స్. అండ్ ఇక్కడ మేమైతే లంచ్ అయిపోయిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకున్నాం అనమాట. అక్కడే డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా మేమైతే స్విమ్మింగ్కి అయితే రెడీ అయిపోయామన్నమాట. స్విమ్మింగ్లో కూడా చాలా మంది ఉన్నారనమాట. అండ్ ఏంటి అంటే స్విమ్మింగ్లో ఐ థింక్ హాఫ్ అన్ అవర్కి ఒకసారి అనుకుంటా వేవ్స్ అయితే వదులుతారనమాట. ఆ వేవ్స్ వచ్చినప్పుడు చాలా ఫన్ అనిపిస్తుంది కదా పిల్లలకి. సో ఆ వేవ్స్ అన్నీ వదులుతుంటే చాలా ఎంజాయ్ చేసాము స్విమ్మింగ్ దగ్గర అయితే. ఇంకా స్విమ్మింగ్ అయిపోయిన తర్వాత అక్కడ ఇంకా స్టాల్స్ ఉండే అనమాట. ఆ స్టాల్స్ అన్నీ చూసుకుంటూ వెళ్ళాము. అండ్ లైక్ కొంచెం ముందుకు వెళ్ళాక మాకు తెలిసింది ఏంటంటే, మాకు అసలు గుర్తులేదు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చిన్న స్విమ్మింగ్ పూల్ కూడా ఉందన్నమాట పక్కన కిడ్స్ది. సో అది ఉంది అన్న విషయం గుర్తులేదు. సో అది తెలియక మేము ఇక్కడ ఈ పెద్ద స్విమ్మింగ్ పూల్లోనే చాలాసేపు టైం స్పెండ్ చేసామన్నమాట. సో ఏమనిపించిందంటే తర్వాత అయ్యో ఇక్కడ కొంచెంసేపు టైం స్పెండ్ చేసి అక్కడ కిడ్స్ దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేస్తే బాగుండు అనిపించింది. బట్ ఇట్స్ ఓకే, ఇంకా ఏం చేయలేము, తర్వాత తెలిసింది కదా అని చెప్పేసి ముందుకైతే వచ్చేసామన్నమాట. సో ఇక్కడ మనకి నార్మల్గా రైడ్స్ కూడా ఉంటాయి కదా, వాటర్ రైడ్స్. సో వాటర్ రైడ్స్కి వెళ్దాము, ఇంకా 4 మెంబర్స్ ఉన్నాం కదా, అలా కాకుండా 2 మెంబర్స్ అయినా వెళ్దాము అని అనుకున్నాము వాటర్ రైడ్స్ దగ్గరికి. బట్ ఏమైందంటే వాటర్ రైడ్స్ దగ్గర కూడా హైట్ చూసారనమాట. హైట్ చూసి 2 పిల్లలు నాట్ అలౌడ్ అని అన్నారు. కనీసం ఒక్కరినైనా అలో చేసినా కూడా వెళ్ళొచ్చు అనుకున్నాం. బట్ 2 పిల్లలు హైట్ తక్కువనే ఉన్నారు. సో వాటర్ రైడ్స్కి నాట్ అలౌడ్ అని అన్నారన్నమాట. ఇక్కడ ఇవి చూడండి, ఇవే వాటర్ రైడ్స్. సో ఇంకా మేము లైట్ తీసుకున్నాం అనమాట. లైట్ తీసుకుని అలా ముందుకు వస్తూ ఉంటే అప్పుడు చూసామన్నమాట కిడ్స్ది పూల్ అనేది, స్విమ్మింగ్ పూల్. సో ఇక్కడ చూసిన తర్వాత అనిపించింది అబ్బా అసలు చాలా అంటే చాలాసేపు ఎంజాయ్ చేశారన్నమాట. ఇది మనకి ఏంటంటే ఎక్కువ హైట్ ఉండదు కదా, ఎక్కువ హైట్ ఉండదు అనేసరికి పిల్లలకి ఏమనిపిస్తుంది, మనకేం ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి వాళ్ళు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు కదా. అండ్ ఇంకా స్లైడరు ఇవన్నీ ఉండే ఇక్కడ. అసలు పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడైతే స్విమ్మింగ్ పూల్లో అయితే. అండ్ నెక్స్ట్ ఇంకా మా పిల్లలైతే ఎంజాయ్ చేస్తున్నారు. నేనైతే ఇంకా స్విమ్ సూట్ చేంజ్ చేసుకొని వచ్చేసాను అనమాట. సో ఇంకా వాళ్ళ ముగ్గురు అయితే ఆ వాటర్లో ఎంజాయ్ చేస్తున్నారు. నేను ఇంకా మొత్తం ఇలా ఎక్స్ప్లోర్ చేస్తున్నా, అసలు ఏముంది ఏంటి అనేది ఎక్స్ప్లోర్ చేస్తున్నా. వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేశారు. మా హస్బెండ్, 2 పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. అండ్ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళకు కూడా డ్రెస్సెస్ మార్చి స్విమ్ సూట్ చేంజ్ చేశాను అనమాట. చేంజ్ చేసిన తర్వాత ఇంకా అలా ముందుకెళ్తూ ఉన్నాము. ఎక్కడ ఏమున్నాయా అని చెప్పేసి బోర్డ్స్ పెట్టారు కదా, ఎక్కడ ఏమున్నాయా అని చూసుకుంటూ వెళ్తున్నాము. అండ్ ఇంకా ఈవినింగ్ అయింది కదా, సో ఇంకా మన టమ్మీలో ఏదో ఒకటి పడాలి. సో ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే తీసుకున్నాం అనమాట. ఫ్రెంచ్ ఫ్రైస్, పొటాటో రోల్ అది తీసుకున్నాం అనమాట. అది తిన్న తర్వాత సరే ఇంకా కొంచెం ముందుకెళ్దాము అని అనుకున్నాము. సో ఇక్కడ మ్యాప్ కూడా పెట్టారనమాట, ఎక్కడ ఏమున్నాయి అనేసి క్లియర్గా మ్యాప్ ఇవన్నీ మనకి ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఎక్కడ ఏమున్నాయి రైడ్స్, ఎక్కడ ఏమున్నాయి అనేసి ఈజీగా అర్థమవుతాయి. సో వాటిని చూసుకుంటూ మేము వెళ్ళాము. ఇక్కడ ఒక మిషన్ ఇంటర్స్టెల్లర్ అని ఉంది, ఇక్కడికైతే వెళ్ళలేదనమాట మేము. ఇంకా హైపర్ వర్స్ అని ఉంది, ఆపరేషన్ టైం అని 4 to 7 PM అని ఉంది. సో ఇక్కడ ఏముంటుందా అని చెప్పేసి అయితే లోపలికి వెళ్ళాం మేము. లోపలికి వెళ్తే ఇక్కడ మనకి అర్థం అవ్వలేదు, బయటనైతే పెట్టలేదు అనమాట. 4D or 7D ఐ థింక్ అని అన్నారు మా హస్బెండ్. 4D or 7D అయ్యి ఉంటుంది అని అన్నారు. సో నాకు పెద్దగా ఐడియా లేదు. బట్ అసలు లోపలికి వెళ్ళాకనైతే అసలు లిటరల్లీ 7D అనుకుంటా అనిపించింది. అంత అసలు మన కళ్ళ ముందే ఇలా అవి అసలు యానిమల్స్ ఇలా వస్తున్నాయా మన కళ్ళ ముందే అనిపించింది. చూడండి అసలు లిటరల్లీ నేను మీకు ఫిలిం కూడా ఇప్పుడు వేస్తాను, ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఒక 2 minutes ఉంటుంది మూవీ అనేది. నార్మల్గా నేను వీడియో 2 minutes తీసాను, ఒక 5 to 7 minutes ఉందనుకుంటాను మొత్తం మూవీ. సో ఇలా కొన్ని సీట్సే ఉంటాయన్నమాట, లిమిటెడ్ సీట్స్. అండ్ ఇలా మొత్తం చూడండి అసలు మొత్తం మనం అసలు అందులో ఉన్నామా, అవి మన పక్కకే మన ఎదురుగానే ఉన్నాయి, మనం అందులో ఉన్నామా ఆ ఫారెస్ట్లో అనిపిస్తుంది. లిటరల్లీ గూస్ బంప్స్ వచ్చాయండి. అమ్మో అసలు చాలా అంటే చాలా భయమైంది. మధ్యలోనైతే నాకైతే ఇంకా ఇలా కళ్ళు మూసుకున్నాను, నేనైతే చాలా భయపడ్డాను. బట్ మా పిల్లలైతే సూపర్ అంటే సూపర్ ఎంజాయ్ చేశారనమాట. చూడండి మీరే అసలు.
సో ఇలా మేమైతే మూవీ మొత్తం కంప్లీట్ చేసుకున్నాం. కంప్లీట్ చేసుకొని బయటికి వచ్చేసరికి ఇంకా మెల్లగా ఇంకా నైట్ అయిపోతుంది అనమాట. మెల్లిగా ఏంటి అంటే ఇంకా క్లోజ్ చేస్తారు అన్న ఇంకా ఫీలింగ్ అనమాట మాకు. ఇక్కడ ఇంకేదో ఉందన్నమాట రైడ్, లోపలికి వెళ్తే ట్రైన్ రైడ్ అని ఉందన్నమాట. బట్ ఇంకా మేమైతే వెళ్ళలేదు. సో ఎక్కడికి వెళ్ళినాక ఇంకా కొంచెం లైన్ ఉన్నాయన్నమాట ఇంకా రైడ్స్కి. ఇంకా అప్పటికి మాకు ఎక్కువ టైం లేదు. మేమేం ప్లాన్ చేసామంటే వెళ్ళేటప్పుడు కూడా కొంతసేపు వెళ్ళే ఒక హాఫ్ అన్ అవర్ ముందు పిల్లల్ని మళ్ళొక్కసారి వాళ్ళ ప్లే జోన్కి తీసుకెళ్తే వాళ్ళు మళ్ళొకసారి ఆడుకుంటే వాళ్ళకి ఇంకా హ్యాపీనెస్తో వాళ్ళ డే ఎండ్ అవుతుంది అనేసి ఫీల్ అయిపోయామన్నమాట. సో మళ్ళీ బ్యాక్ టు ప్లే జోన్కి వచ్చేసామన్నమాట. సో ఇంకా ఈవినింగ్ అయిపోయి నైట్ అవుతుంది కదా, ఇంకా మెల్లిగా అన్ని లైట్స్ వేశారు. ఇంకా అసలు టైం ఉంటే ఈ పైన జెయింట్ వీల్ ఉంటుంది కదా, అది కూడా ఎక్కుతా అన్నారనమాట మా హస్బెండ్. బట్ ఇంకా మాకైతే టైం లేకుండే. బట్ ఇంకా అప్పటికే 6 అయిపోయింది. ఇంకా మేమైతే ఇంకా ఆ రైడ్ అయితే ఎక్కలేదన్నమాట మా హస్బెండ్. ఇంకా లాస్ట్కి చెప్పాను కదా ప్లే జోన్కి అయితే మళ్ళీ ఒకసారి వెళ్ళాము. అందరూ అసలు ఎవ్వరూ లేరనమాట ప్లే జోన్లో. ఇంకా అందరూ రిటర్న్ అయిపోయారు. సో మేము ఇంకా కొంచెంసేపు వాళ్ళు అనుకున్న రైడ్స్, వాళ్ళకి నచ్చిన రైడ్స్ మళ్ళీ ఒకసారి ఎక్కారు. మళ్ళీ ఒకసారి ఎక్కేసి ఎంజాయ్ చేశారనమాట. అక్కడ అందరు అడుగుతున్నారన్నమాట టైం ఎంత అయింది మేడం, టైం ఎంత అయింది అంటే. వాళ్ళు ఏంటంటే ఇంకా ఎప్పుడెప్పుడు 7 అయిపోతుందా అన్నట్టు వెయిట్ చేస్తున్నారు అనమాట అక్కడ ఎంప్లాయీస్. మేమేమో 7 అవ్వద్దు అనుకుంటున్నాము, వాళ్ళేమో అమ్మయ్య 7 అయిపోతుందా, 7 అయిందా, 6:45 అయిందా అమ్మయ్య అనుకుంటున్నారనమాట. ఇలా అయితే రైడ్స్ అన్నీ ఎక్కారు. అప్పుడైతే ఒక 2 రైడ్స్ మిస్ చేశారనమాట పిల్లలు. సో ఆ 2 రైడ్స్ దగ్గర కొంచెం లైన్ ఉండే. ఇంకా ఆ 2 రైడ్స్ అయితే ఇప్పుడు ఎక్కారు. అండ్ ఇంకా స్లైడర్ అవన్నీ అయితే ఎంజాయ్ చేశారనమాట. ఇంకా టైం అయితే ఇంకా 7 దగ్గరకు వస్తుందన్నమాట. ఇంకా మేమేమనుకున్నామంటే అసలు మేము వచ్చేటప్పుడే 1.5 అవర్ జర్నీ అయిపోయింది కదా, ఇంకా రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇంకెంత ట్రాఫిక్ ఉంటుందో అనుకున్నాము. సో యాక్చువల్గా మేమేమనుకున్నామంటే ఆ రోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంది, అసలు ట్రాఫికే ఉండదు అనుకున్నాము. బట్ అసలు వచ్చేటప్పుడు 1.5 అవర్ అయింది. సో ఏమనుకున్నామంటే సో ఇంకా మ్యాచ్ స్టార్ట్ అవ్వలేదు కదా, మార్నింగ్ టైం కదా, ఆఫ్టర్నూన్ కదా మ్యాచ్, సో అందుకే ట్రాఫిక్ ఉందనుకున్నాం. బట్ బయటికి వచ్చి చూస్తే జనాలు అంతా లేరు, అందరు వెళ్ళిపోయారు అనుకున్నాం. బట్ జనాలు అంతా ఎక్కడ ఉన్నారంటే ఇక్కడ ఉన్నారండి. సో అందరికీ క్రికెట్ పెడితే అందరూ మొత్తం అక్కడే ఉన్నారనమాట. సో ఆబ్వియస్లీ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కదా, సో అందరు అక్కడే ఉన్నారు. సో అక్కడ అయిపోయాక అక్కడ మ్యాచ్ పక్కనే అక్కడ మనకి ప్రొజెక్టర్ పెట్టారు కదా, దాని పక్కకి ఇలా ఫుడ్ స్టాల్ ఉండే, అక్కడ కొంచెం తినేసి మేమైతే రిటర్న్ అయిపోయామన్నమాట. సో నా ఈ వండర్లా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.